భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో నీలాచల్ అనే కొండ ఉంది. దానిమీద ఒక ఆలయం ఉంది. కాని ఇది మామూలాలయం కాదు. అసలు పూజ అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక ప్రదేశం ఇది. మరి దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఊహించుకోండి, మనం పూజించే అత్యంత శక్తివంతమైన దేవతకు అసలు విగ్రహమే లేదంటే అదేంటి అనుకుంటున్నారా? అవును, ఈ ఒక్క ప్రశ్నే కామాఖ్య ఆలయాన్ని మిగతా అన్ని ఆలయాల కన్నా చాలా భిన్నంగా నిలబెడుతుంది. అదే దాని అసలు రహస్యం. అవును, ఇక్కడ పూజించేది ఏ విగ్రహాన్ని కాదండి. దానికి బదులుగా భూమిలోంచి సహజంగా ఉద్భవించిన ఒక రాయిని పూజిస్తారు. ఎప్పుడూ నీటితో తడుస్తూ ఉండే ఈ రాయి సరిగ్గా యోని ఆకారంలో ఉంటుంది. సృష్టి, సంతానం, జీవశక్తి వీటన్నింటికీ ఇదే అసలైన ప్రతీక. మరింత శక్తివంతమైన ఈ ప్రదేశం అసలు ఎలా ఏర్పడింది? దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఒక గొప్ప త్యాగం, ఒక విశ్వ సంఘటనతో ముడిపడిన ఒక పురాణ గాథ. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ మొదలయ్యేది సతీదేవితో. తన తండ్రికి వ్యతిరేకంగా నిలబడి ఆమె ఆత్మార్పణ చేసుకుంటుంది. ఇక తన భార్య మరణంతో శివుడు దుఃఖంతో ఉగ్రరూపం దాల్చి ఆమె దేహాన్ని మోస్తూ విశ్వమంతా ప్రళయ తాండవం మొదలుపెడతాడు. ఆ వినాశనాన్ని ఆపడానికి విష్ణువు రంగంలోకి దిగుతాడు. తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ పవిత్ర క్షేత్రాలుగా మారాయి. అలా సతీదేవి యోని భాగం సరిగ్గా ఈ నీలాచల్ కొండపైనే పడింది. సతీదేవి శరీర భాగాలు పడిన ఈ ప్రదేశాలనే మనం శక్తిపీఠాలు అని పిలుస్తాం. దేశవ్యాప్తంగా ఇలాంటివి చాలా ఉన్నాయి. కాని వాటన్నింటిలోనూ కామాఖ్యనే అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఎందుకంటారా? ఎందుకంటే ఇక్కడ పడింది మరేదో కాదు, సాక్షాత్తు జీవసృష్టికి మూలమైన యోని. అందుకే దీనికింత ప్రాముఖ్యత. సరే, ఇప్పుడు ఈ ఆలయమున్న ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ స్థలానికి, ఇక్కడి దైవత్వానికి విడదీయరాని సంబంధముంది. ఇక్కడ ప్రకృతి, దైవత్వం వేర్వేరు కాదు, రెండూ ఒకటే. ఇక్కడి భౌగోళికామైపే ఒక అద్భుతం. 800 అడుగుల ఎత్తునున్న ఈ నీలాచల్ కొండ దేవత కూర్చున్న సింహాసనంలా ఉంటుంది. కింద చూస్తే అస్సాంకి జీవనాడి అయిన బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక ఆలయం లోపల భూమిలోంచి వచ్చే ఒక సహజమైన ఊట ఎప్పుడూ ఆ యోనిరాయిని తడుపుతూ ఉంటుంది. చూశారా? కొండ, నది, ఊట ఈ మూడూ కలిసి సంతానోత్పత్తికి, జీవశక్తికి ప్రతీకగా నిలుస్తాయి. అందుకే అంటారు, ఇక్కడ భౌగోళికత, దైవత్వం ఒక్కటే అని. కొండ ఒక సింహాసనమైతే నది జీవనాడి, ఆ నీటి ఊట ఒక గర్భంలాంటిది. అంటే ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ప్రకృతితోనే నిర్మించబడిన ఒక శక్తి కేంద్రం. ఇక దీని చరిత్ర చూస్తే అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎన్నో దాడులను తట్టుకొని ఎన్నోసార్లు నాశనమైనా రాజుల సహాయంతో మళ్లీ ఎలా నిలదొక్కుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయ మూలాలు చాలా పాతవి, గుప్తుల కాలం కంటే ముందునుంచే ఉన్నాయని అంటారు. ముఖ్యంగా 7వ శతాబ్దం నాటికి ఇది తంత్ర సాధనకు ఒక పెద్ద కేంద్రంగా మారింది. అయితే మధ్యయుగంలో దండయాత్రల వల్ల అసలు ఆలయం పూర్తిగా నాశనమైంది. కాని క్రీస్తుశకం 1565లో కోచ్ వంశానికి చెందిన నరనారాయణ అనే రాజు దీన్ని మళ్లీ కట్టించాడు. ఆ తర్వాత అహోము రాజులు కూడా దీనికి మద్దతు ఇవ్వడంతో ఈశాన్య భారతదేశంలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. సరే, ఇంత గొప్ప చరిత్ర ఉంది కదా, మరిప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ ఆరాధన ఎలా జరుగుతుంది? ఇక్కడి ఆచారాలు, పండుగల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అవి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనం సాధారణంగా చూసే హిందూ ఆలయాల పూజా విధానానికి, కామాఖ్యలో జరిగే ఆరాధనకు చాలా తేడా ఉంది. వేరే చోట్ల విగ్రహాలకు, మూర్తులకు పూజలు చేస్తారు కదా, కాని ఇక్కడ మొత్తం ఆరాధన ఆ సహజమైన యోని రాయి చుట్టూనే జరుగుతుంది. అందుకే ఇక్కడ వేద ఆచారాలతో పాటు తాంత్రిక పద్ధతులు కూడా బలంగా కలిసిపోయి కనిపిస్తాయి. ఇక ఇక్కడ జరిగే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రసిద్ధమైనది అంబుబాచీ మేళా. ఇది చాలా వింతగా అనిపించొచ్చు, కాని ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇది భూదేవి వార్షిక ఋతుస్రావాన్ని జరుపుకునే పండుగ. ఇది కేవలం ఒక పండుగే కాదు, సృష్టి చక్రాన్ని, సంతానోత్పత్తిని గౌరవించే ఒక గొప్ప వేడుక. ఈ పండుగ జరిగే 3 రోజుల పాటు దేవత విశ్రాంతి తీసుకుంటుందనే నమ్మకంతో ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు. ఆశ్చర్యమేంటంటే
ఆ సమయంలో ఆలయం దగ్గర ప్రవహించే బ్రహ్మపుత్ర నదినీరు కూడా ఎర్రగా మారుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ ఆలయానికి ఎవరెవరు వస్తారో చూస్తేనే దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. శక్తిని ఆరాధించే శాక్త భక్తులు, రహస్య విద్యలు నేర్చుకునే తాంత్రిక సాధకులు, అఘోరాలు, సన్యాసులు, ఇలా ఎంతోమందిని ఈ ప్రదేశం ఆకర్షిస్తోంది. వీళ్లే కాదు, ఈ ఆలయ ప్రత్యేకతను కళ్లాలా చూడాలని సాధారణ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి ఆరాధన మొత్తం సృజనాత్మక శక్తి, సంతానోత్పత్తి చుట్టూ తిరుగుతోంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఇక్కడ శివుడితో సంబంధం లేకుండా కేవలం శక్తిని మాత్రమే పూజిస్తారు. భక్తులు ఎక్కువగా అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు, పువ్వులు, సింధూరం సమర్పిస్తారు. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జంతుబలులిచ్చే ఆచారం కూడా ఇక్కడ కొనసాగుతోంది. ఇక ముగించే ముందు ఒక ప్రశ్న. మనం ఎన్నో విగ్రహాలను, ప్రతీకలను పూజిస్తాం. కాని వాటన్నింటికీ బదులుగా సృష్టికి మూలకారణమైన దానినే నేరుగా ఆరాధించడంలో ఉన్న అర్థమేంటి? కామాఖ్య ఆలయం జీవానికి, సృష్టికి మధ్య ఉన్న ఆ ఆదిమ బంధాన్ని మనందరికీ గుర్తుచేస్తుంది.